వెంబడి వెంకయ్య రూపుదిగిన కేతనం ఎందరో త్యాగధనుల ఊపిరి ప్రతిరూపం మన అందరి మతాల సమైక్యతా సంకేతం గగనాన ఎగిరే మన ఆత్మగౌరవ రూపం ఎగరని ఎగరని మన జాతీయ పతాకం అదే అదే ఆత్మాభిమాన ప్రభంజనం సత్యకుమార్ యాదవ్ గారిని ఆహ్వానిస్తున్నాం సార్. వెల్కమ్ సార్, వెల్కమ్. విశ్వశాంతి సందేశం హరితవర్ణం చూపును సత్యశ్యామల తేజం అశోక చక్ర స్వరూపమే ధర్మానికి మార్గం ఎగరని ఎగరని మన జాతీయ పతాకం అదే అదే ఆత్మాభిమాన ప్రభంజనం నమస్కారం సార్, వెల్కమ్ వెల్కమ్. సివియర్గా మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళు గోడ కుర్చీ వేయకూడదు. మీ రెండు చేతులు భుజాలకు సమానంగా పైకి తీసుకురావాలి. అరిచేతులు నేల వైపు ఉంచాలి. ఆపోజిట్ సారీ, మీ రెండు చేతులు భుజాలకు సమానంగా తీసుకెళ్ళండి. శ్వాస వదిలేస్తూ కుడివైపుగా పూర్తిగా వీలైనంత ఎడమ చెయ్య కుడి భుజాన్ని తాకుతూ ఉంటుంది. అలాగే శ్వాస తీసుకుంటూ ముందుకు వస్తూ శ్వాస వదిలేస్తూ నిదానంగా ఎడమ వైపుగా వెళ్తూ వీలైనంత మీ కుడి చెయ్య ఎడమ భుజాన్ని తాకుతూ ఉంటుంది. శ్వాస తీసుకుంటూ ముందుకు వస్తూ మరొక మారు శ్వాస తీసుకుంటూ పూర్తిగా కుడివైపు శ్వాస తీసుకుంటూ ముందుకు వస్తూ శ్వాస వదిలేస్తూ ఎడమ వైపుగా శ్వాస తీసుకుంటూ ముందుకు వస్తూ పాదాలు కలిపి వీలైనంత మన సీటు దగ్గరగా చుట్టి భాగానికి దగ్గరగా తీసుకోవాలి. మీ రెండు చేతులతో కాలి పాదాలను కలుపుకొని వీలైతే బటర్ఫ్లై చేద్దాం. రెండు మోకాళ్ళు బాగా పైకి కిందికి. ఇప్పుడు స్థితిలో ఉందాం. వెన్ను నిటార్ చేయండి. రెండు చేతులు సమంగా స్టార్ట్ అరగాలి. కొన్ని సెకండ్లు భద్రాసనంలో ఉందాం. నిదానంగా శ్వాస తీసుకునేస్తూ పాదాలు ముందుకు సాంచి నిదానంగా మనము రెండు మోకాళ్ళ మీద నిలబడాలి. శిబిర్ మోకాళ్ళ నొప్పులు ఉన్నళ్ళు మామూలుగా కిందే కూర్చోండి. సుఖాసనంలో అర్ధ ఉష్ట్రాసనం. మీ రెండు చేతులు ముందుకు తీసుకొస్తూ రెండు చేతుల్ని వెనకల ఇరుదుల మీద ఉంచాలి. అర్ధభుష్ట్రాసనం. నడుము కింద భాగంలో ఉంచాలి. శ్వాస తీసుకునేస్తూ మీ నడుము కుంటి భాగం 90 degrees ఉంటూ తలను వెనక్కి యాలేయాలి. మెడను బాగా సాగదీస్తూ 10 seconds అర్ధభుష్ట్రాసనం. నిదానంగా యథాస్థితికి వస్తూ ఉష్ట్రాసనం. రెండు చేతులు ముందుకు సాంచాలి. వీలైనలు చేయండి. వీలు కాని వాళ్ళు ఒక పాదం మడి మీద పిడి చేయి పెట్టి ఎడమ చేయి ముందుకు సాంచి ఇలా ఉండొచ్చు. చేసేవాళ్ళు రెండవ పాదం మీద కానీ ఎడమ చేయి పెట్టేసి ముందుకి నడుమును తోస్తూ
ఉష్ట్రాసనం పొందులో కొన్ని సెకండ్లు ఉందాం. సాధారణ శ్వాస. శ్వాస తీసుకుంటూ మీ రెండు చేతులు ముందుకు తెస్తూ వజ్రాసన స్థితిలో ఉంటాం. అలాగే ఈ రెండు చేతులు ముందుకు సాగుతూ మోకాళ్ళ మధ్య కొద్దిగా గ్యాప్ తీస్తుంది. సశక్తాసనం మీరేనట్టు చేయండి. నూరు నెలకు మన మడిల మీద ఉండే ప్రయత్నం చేయాలి. సాధారణ శ్వాస కొనసాగుతుంది. శ్వాస తీసుకుంటూ పైకి వస్తాం. విధానంగా సైడ్గా కూర్చొని కుడికాలు సంచి తర్వాత గడప పాదం సంచాలి. వక్రాసనం. రెండు పదాలు జట్లకి తీసుకొని మీ ఎడమ దాన్ని ఈ మోకాలు దాకా మడవాలి. మీ ఎడమ చెయ్య బ్యాక్ వంపు స్ట్రైట్ గా బ్యాక్ సంచి అరిచేయ నేలపైన ఉంచాలి. కుడి చెయ్య శ్వాస తీసుకుంటూ పూర్తిగా ఎడమ మోకాలు దాటించి అందిన వారు కాలి పట్టిన వెళ్ళి తీసుకోండి, లేదా వటికాలు మోకాలు లేదా ప్రెస్ చేయొచ్చు. ఎవరికి మాకు అందుబాటు లేదంటే ఇలా ప్రెస్ చేయవచ్చు. 10 సెకండ్లు సాధారణ స్థితి. చూపు ఎదుగు భాగానికి మళ్ళించాలి ఎడమవైపుగా. శ్వాస తీసుకుంటూ కుడి చెయ్యి పైకి తీసుకెళ్తూ విశ్రాంతి స్థితిలోకి రావాలి. శీతల దండాసన స్థితి. రిలాక్స్. అలాగే రెండు పాదాలు చెప్పుకుందాం. వ్యతిరేక దశలో కుడి మోకాలు పడవాలి ఎడమ మోకాలు దాకా. ఈ కుడి చెయ్య వీపు వెనక భాగంలో అరిచెయ్య సపోర్ట్ తీసుకోవాలి. మీ ఎడమ చేతిని శ్వాస తీసుకుంటూ పూర్తిగా పైకి తీసుకెళ్లేసి శ్వాస వదిలేస్తూ కుడి కాలి బటన వేలు లాక్ చేసుకోవాలి. వీలైతే ఇలా తోసుకొని ఉండాలి. 10 సెకండ్లు ఆసన స్థితి. సాధారణ శ్వాస. మీ వెడమ శ్వాస తీసుకుంటూ పైకి తీసుకెళ్ళండి. శ్వాసను వదిలేస్తూ శిథిల దండాసన స్థితి. రిలాక్స్. నిదానంగా చేతులు సపోర్ట్ తీసుకొని బోర్లా పడుకోవాలి. మకరాసనం. రిలాక్స్. ఎడమ చెయ్య కింద కుడి చెయ్య పైన గడ్డం చేతుల పైన ఉంచాలి. రెండు పాదాల మధ్య 2 అడుగులు వెడల్పు తీసుకోండి. పాదాలు వేళ్ళు బయటకుంటాయి, మడ్యాలు లోపలుకుంటాయి వెదురుబదురుగా. 10 సెకండ్లు ఈ ఆసన స్థితిని కొనసాగించాలి. భుజంగాసనం. మీ రెండు చేతులు ఛాతీకి ఇరువైపులా బోర్లిచ్చుంటాయి. మోచేతులు మన శరీరానికి తాకుతూ ఉంటాయి. శ్వాస తీసుకుంటూ మీ నాభి ప్రాంతం వరకు పైకి తీసుకెళ్ళాలి. పది సెకండ్లు ఆసన స్థితిని కొనసాగుతాం. సాధారణ శ్వాస. శ్వాస వదిలేస్తూ మకరాసన స్థితి. రిలాక్స్. నిదానముగా అమృత ఆసనంలోకి వెలకిల తిరగాలి. చేయకూడదు. శవాసనం. విశ్రాంతి 10 సెకండ్లు. ఆసన స్థితిని కొనసాగించాలి. రెండు పాదాల మధ్య 2 అడుగులు. చాలా
ఇదంతా మనకు చాలా విశ్రాంతి ఆసనం మేము అందరం చేయగలంటాము. శవాసనంలో అన్ని ఆసనాలైనా చేయొచ్చు, ఈ శవాసనాన్ని ఎవరు చేయలేరు అన్నమాట రియాలిటీగా. సేతు బంధాసనం. ఈ ఆసనము వంతెన పోలిన ఉంటుంది కాబట్టి దీనికి సేతు బంధాసనం. ముఖ్యంగా స్త్రీలు చీరతో ఉన్నవాళ్ళు ఈ ఆసనం చేయకూడదు, చీర కట్టుకున్న వాళ్ళు పంజాబీ డ్రెస్లో ఉంటే చేయొచ్చు. మీ రెండు పాదాలని సీటుకు దగ్గరగా మడవాలి. వీలైతే మీ మడాలు మీ రెండు చేతులతో లాక్ చేసుకోండి, లేదు అందకపోతే అరిచేతులు నేలపైనే ఉంచాలి. నిదానంగా శ్వాస తీసుకుంటూ మన నడుము భాగాన్ని పూర్తిగా పైకి తీసుకెళ్ళాలి. 10 సెకండ్లు ఆసన స్థితిని కొనసాగిస్తాం. సాధారణ శ్వాస. శ్వాస వదిలేస్తూ మన సీటు భాగం తాకిస్తూ నిదానంగా కాలు చాచుకొని